రాజకీయాలు అనేటటువంటిది, మీడియా అనేటటువంటిది ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ అవినాభావ సంబంధం అధికారంలోకి తేవడానికి పనికొస్తుంది. కానీ ఒక వ్యతిరేకత పుట్టినప్పుడు ఏ మీడియాలు ఏమీ చేయలేవు. దానికి సాక్ష్యం 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి నరేంద్ర మోడీ గురించిన విష ప్రచారం ఎంత చేశారు? నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది దెబ్బకొట్టేసింది. ఏకంగా నరేంద్ర మోడీని సింగిల్ లార్జెస్ట్గా స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెసేతర పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ తొలిసారిగా రావడం. ఇదివరకు వచ్చినాయి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, అది ఎక్కడ పూర్తి మెజార్టీ కాదు, కూటములుగా. ఇది కూడా 2014లో కూటమిగానే అధికారంలోకి వచ్చినా అది ఏది కూటమి ధర్మం తప్పకూడదని తప్ప భారతీయ జనతా పార్టీకి సొంతగా వచ్చినాయి. 2019 మధ్యలో 14-19 మధ్యలో మోడీని దించడానికి ఎంత ప్రయత్నం జరిగింది, ఎన్ని రకాలైన విష ప్రచారాలు చేసుకొచ్చారు, ఎంత దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమైంది? మోడీని ఆపగలిగారా? 19లో అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అదే సందర్భంలో 19 తర్వాతన 24 మధ్యలో భారతీయ జనతా పార్టీ ఆ మీడియానంతా తన వైపు కన్వర్ట్ చేసుకుంది. నేషనల్ మీడియా బీజేపీని గెలుస్తుంది 350, 400, 420 లెక్క కట్టారు. కానీ మీడియా చేతిలో ఉన్న బీజేపీ గెలిచిందా? ప్రభుత్వ వ్యతిరేకత ఇటువైపుకి టర్న్ అయ్యింది. దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నది. అంటే మీడియా అనేటటువంటిది మనకి బూస్ట్ ఇస్తుంది అనేటటువంటిది ఎప్పుడయ్యా అంటే సునిశ్చితంగా, బాధ్యతాయుతంగా స్పందిస్తే. ఆంధ్రప్రదేశ్లో ఆలోచించుకోవాల్సింది అదే. 2014లో మీడియా సపోర్ట్ పెద్దగా లేదు చంద్రబాబు గారికి. అంటే ఆయనకు అనుకూల మీడియా ఉండొచ్చును. కానీ ఇప్పటికి మళ్ళీ ప్రచారం లేదు. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ని నమ్మారు జనం. 2019లో మీడియా మొత్తం చంద్రబాబు గారికి సపోర్ట్గా ఉంది, ఫుల్ ప్లేడ్జ్ సపోర్ట్గా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. 2024లో TV9, NTV లాంటి ప్రధాన ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, అలాగే తటస్థత నుంచి అవతలకి వెళ్ళినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడాడు. అంటే మీడియాతో మరి గెలిచారా? ఇవాళ మీడియా అనేటటువంటి దాన్ని నమ్మి గెలుస్తారనుకోవడం అమాయకత్వం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ధరల పెరుగుదల వల్ల వస్తుంది, అలాగే కావలసినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే వస్తుంది, అదే సందర్భంలో పట్టించుకోకపోతే వస్తుంది. ఈ మూడిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.